భారతదేశము ప్రజాస్వామ్య గణతంత్ర సమాఖ్య స్ఫూర్తితోటి నడుస్తున్నటువంటి ఈ దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నది అనేది మా వాదన. ఇవాళ నిజంగానే డీలిమిటేషన్ జరిగితే మీరు నిజంగానే చేయాలి అన్నమాట. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశం కూడా న్యాయంగా మాకు రావాల్సిన న్యాయం చేసి చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే నిర్ణయాలు తీసుకోదలుచుకున్నారో వాటికి వ్యతిరేకంగా మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంది. అనేక రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తితోటి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనేది మనుగడలో ఉంటుంది. రాజ్యాంగం విలువలను కాపాడుకోవాలన్నా కానీ ఫెడరల్ స్ఫూర్తి కాపాడుకోవాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది. కాబట్టి ఈ దేశంలో దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితులలోనూ అన్యాయం జరగకూడదని, ఈ దక్షిణాది రాష్ట్రాలకు సమభాగం అన్ని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు సమన్యాయం జరగాలి అంటే ఈ విధమైన ప్రక్రియ మంచిది కాదు అనేది మా ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. యాజ్ ఎ యూత్ లీడర్ మీ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన చేసి ఇప్పుడు కూడా చేస్తారు, దానికి తేడా ఏంటి? అశోక్ గారు, ఇక్కడ జనాభా ప్రాతిపదిక అన్న ఒక పేరు పెట్టుకొని వాళ్ళు గతంలో మన దక్షిణాది రాష్ట్రాలలో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏమని? జనాభా నియంత్రణ ద్వారానే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఆ రోజు వాళ్ళు పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా జనాభా నియంత్రణని ఖచ్చితంగా పాటించింది మన రాష్ట్రం. కాబట్టి కాస్త మనం పాపులేషన్లో తక్కువ ఉన్నంత మాత్రాన ఇవాళ మనకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే ఒక యువకునిగా, ఒక యువ నాయకుడిగా దాన్ని ప్రోత్సహించే పరిస్థితులలో మనం లేము.